తిరుపతి జిల్లా రేణిగుంట గ్రామ సచివాలయం ఎదుట పారిశుధ్య కార్మికులు రెండో రోజు ధర్నా కొనసాగించారు. తమ సమస్యలు పరిష్కరించాలని, 18,000 రూపాయల వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలో 11,000 ఉన్న జీతాన్ని మాజీ ఎమ్మెల్యే చొరవతో 13,000కు పెంచారని తెలిపారు. జీవో ఉన్నా కూడా కూటమి ప్రభుత్వం తమకు అన్యాయం చేస్తుందని ఆరోపించారు. రేణిగుంట ఆదాయంలో ప్రథమ స్థానంలో ఉండగా కార్మికులకు జీతాలు ఇవ్వడంలో అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి జిల్లా రేణిగుంట గ్రామ సచివాలయం ఎదుట పారిశుధ్య కార్మికులు రెండో రోజు ధర్నా కొనసాగించారు. తమ సమస్యలు పరిష్కరించాలని, 18,000 రూపాయల వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలో 11,000 ఉన్న జీతాన్ని మాజీ ఎమ్మెల్యే చొరవతో 13,000కు పెంచారని తెలిపారు. జీవో ఉన్నా కూడా కూటమి ప్రభుత్వం తమకు అన్యాయం చేస్తుందని ఆరోపించారు. రేణిగుంట ఆదాయంలో ప్రథమ స్థానంలో ఉండగా కార్మికులకు జీతాలు ఇవ్వడంలో అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి జిల్లా రేణిగుంట గ్రామ సచివాలయం ఎదుట పారిశుధ్య కార్మికులు రెండో రోజు ధర్నా కొనసాగించారు. తమ సమస్యలు పరిష్కరించాలని, 18,000 రూపాయల వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలో 11,000 ఉన్న జీతాన్ని మాజీ ఎమ్మెల్యే చొరవతో 13,000కు పెంచారని తెలిపారు. జీవో ఉన్నా కూడా కూటమి ప్రభుత్వం తమకు అన్యాయం చేస్తుందని ఆరోపించారు. రేణిగుంట ఆదాయంలో ప్రథమ స్థానంలో ఉండగా కార్మికులకు జీతాలు ఇవ్వడంలో అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.